అన్నా చర్చికి వెళ్దాం, వస్తావా? లేదు తమ్ముడు, చిన్న పని ఉంది. రా అన్న, ఖాళీగానే ఉన్నావు కదా. లేదు తమ్ముడు, బయటికి వెళ్ళాలి, చిన్న పని ఉంది. సరే నీ ఇష్టం. నువ్వు వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి? ఏదో ఒకప్పుడు కలిసి వెళ్ళాం కదా, మళ్ళీ అడగపోతే బాగోదులే అని అడిగా. నువ్వు చర్చికి వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి? స్తోత్రం, స్తుతి యేసయ్యా, యేసయ్యా, స్తోత్రం, స్తుతి, వందనాలు యేసయ్యా. అన్నా చర్చికి వెళ్దాం, రా అన్న. వస్తారా తమ్ముడు, కొంచెం చిన్న పని ఉంది, బయటికి వెళ్ళాలి. ఏంటన్నా చర్చికి రావట్లేదు అసలు నువ్వు? అదేం లేదు తమ్ముడు, కొంచెం బయటికి వెళ్ళాలి. ఆ పనులు ఇప్పుడు ఉండేవే కానీ చర్చికి వెళ్దాం, రా అన్న. అన్న రా అన్న, మళ్ళీ వస్తాలే తమ్ముడు, నువ్వు వెళ్ళు. ఏంటో అన్న, తెలిసి తెలిసి దేవునికి దూరం అయిపోతున్నాడు, లోకంలో పడిపోతున్నాడు. చక్కగా చర్చికి వచ్చేవాడు, ప్రార్థన చేసేవాడు. జీసస్. యేసయ్య, మా సహోదరుని మార్చు తండ్రి. తెలిసి తెలిసి లోకంలోకి జారిపోయాడు తండ్రి. తెలిసి తెలిసి నీ సన్నిధిని విడిచిపెట్టేశాడు దేవా. ఏ ఒక్క ఆత్మ నశించడాన్ని చిత్తము కాదన్నావు దేవా. తెలిసి తెలిసి ప్రభు సహోదరుడు నశించిపోతున్నాడు తండ్రి. దయచేసి ఆ సహోదరుడి హృదయాన్ని మార్చండి దేవా. మరలా నిన్ను తెలుసుకునేలాగా, నన్ను గ్రహించలాగున తన హృదయాన్ని తాకి నీ ఆత్మతో నింపండి దేవా. నశించిపోకుండా రక్షింపబడి నీ రాజ్యం చేరేటువంటి వానిగా మార్చండి తండ్రి. యేసయ్యా.